అందరికి కూడా నమస్కారం. ఈరోజు పాల్గొండనే కాక నిజామాబాద్ జిల్లా అంతా కూడా యూరియా షార్ట్ సప్లై ఉందని చెప్పి ప్రతిపక్షాలు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మీ ద్వారా ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజలే కాకుండా మొత్తం నిజామాబాద్ జిల్లా సమాజానికి అంతా కూడా మేము ప్రభుత్వంలోకి రాకముందు ఎంత మేరకు యూరియా సప్లై జరిగేది, మేము వచ్చిన తర్వాత ఎంత సప్లై జరుగుతుందని గణాంకాలతో సహా మీ ముందుండదలుచుకున్నాం. ముఖ్యంగా మనందరూ కూడా తెలుసు, యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది. ఆ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు. అడపదడప అక్కడక్కడ సప్లై షార్ట్ వల్ల యూరియా షార్టేజ్ వస్తున్న విషయం మనకు కూడా తెలిసింది. తెలంగాణ రాకముందు బాగా ఇబ్బంది ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత అంటే తెలంగాణతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చర్యల ద్వారా యూరియా బ్లాక్ మార్కెట్కు తరలకుండా వారు చేపట్టిన చర్యల ద్వారా యూరియా అంతా కూడా పబ్లిక్కి 95%, 99% రైతాంగానికి అందుబాటులోకి వచ్చింది, ఎటువంటి బ్లాక్ కాకుండా. అప్పుడప్పుడు చిన్న పొరపాటు జరుగుతుంటాయి. గతంలోనే నాకు గుర్తుంది, ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిండ్రు, కొద్దిగా యూరియా షార్టేజ్ అవుతుంది, జాగ్రత్తగా వాడండి, కొద్దిగా ఇబ్బంది పడకుండా తక్కువ వాడడం అలవాటు చేసుకోండి మనకు ప్రధానమంత్రి గారు చెప్పారు. మనం విన్నాం, వార్తాపత్రికల్లో వచ్చింది. మరి అదేవిధంగా మన బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు, ఎప్పుడైనా గత టీఆర్ఎస్ పార్టీలైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీలైనా సప్లై చేసేది ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకు అందించేది ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం అందిస్తుంది. కానీ రాష్ట్రానికి అందించాల్సింది కేంద్రమే అని కూడా అందరూ ధృవీకరిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రజలను యూరియా షార్టేజ్ అని చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి కొంతమంది డబ్బున్న వాళ్ళు, పెద్ద రైతులు యూరియా బ్లాక్ చేయడం జరుగుతుందని ఈ రిపోర్ట్ ద్వారా మనకు అర్థమవుతున్నది. దీంట్లో ఈ ప్రతిపక్షాలు చేసే ఆగడాల్లో, వాళ్ళు చేసే పైత్యపు పనులలో, ఈ విపరీతమైనటువంటి ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రజలను అనుమానం తావిచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ప్రజలు ఇబ్బంది గురి చేస్తున్నారు. నేను ప్రతిపక్ష పార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎక్కడ కూడా యూరియా కరువు లేదు. మరి ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నా, మీరు గతంలో మంత్రిగా పనిచేసిండ్రు, పెద్ద పెద్ద హోదాలలో పనిచేసిండ్రు. ఇటువంటి చీట్ ట్రిక్స్ వాడి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరును, రేవంత్ రెడ్డి గారు సర్కార్కి వస్తున్నటువంటి మంచి పేరును మీరు మద్దతు చేసే ప్రయత్నం చేసి పలచనబడద్దని వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2022-23 యావత్ నిజామాబాద్ జిల్లాలో అన్ని సొసైటీలకు 27,782 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగేది. 23-24 పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి సర్కారం ఏర్పడ్డ తర్వాత 27,000 మెట్రిక్ టన్నుల కాస్త 35,000 మెట్రిక్ టన్నులకు చేరుకున్నది. మరి దాని తర్వాత 24-25 ఆర్థిక సంవత్సరంలో, అంటే మన మార్చి వరకు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్కి ఇచ్చినటువంటిది 35,459 మెట్రిక్ టన్స్. మరి ఈ సంవత్సరం ఖరీఫ్కు ఈ రోజు వరకు 42,832 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లా అంతా కూడా. అంటే గత సంవత్సరం 35,000 టన్నులు జరిగితే ఈ సంవత్సరము 42,000 పై చీలుక యూరియా సరఫరా నిజామాబాద్ జిల్లాకు అందింది. అంటే ఎక్కడ తక్కువ ఉండదో ప్రతిపక్షాలన్నీ, ప్రశాంత్ రెడ్డి పెద్ద గొంతు పెట్టుకుని వస్తున్నాడు, ఆయన కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీ ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాం. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం,
ఎక్కడ యూరియాను కొడుతుందని అధికంగా కొనుగోలు చేసి డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి ఇబ్బంది గురి అయ్యేదని వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున నా తర్వాత విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఇప్పటివరకు చెప్పిన ఈ గణాంకాలన్నీ కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. ఇకపోతే మన బాల్కొండ నియోజకవర్గానికి 22-23 సంవత్సరంలో 7,181 మెట్రిక్ టన్నులు సరఫరా జరిగితే 23-24 ఆర్థిక సంవత్సరంలో 9,861 మెట్రిక్ టన్నుల సరఫరా జరిగింది. మరి గత సంవత్సరం 9,795 మెట్రిక్ టన్నుల సరఫరా జరిగింది. ఈ రోజు ఇప్పటి వరకు 11,247 మెట్రిక్ టన్నుల సరఫరా జరిగింది. షార్టేజ్ ఎక్కడుందో కేవలం ప్రతిపక్షాలు చేసే ఆరోపణ, అక్కడక్కడ సన్నకారుల రైతులకు దొరుకుతలేదు వాటా వాస్తవం. అది ఎందుకు దొరుకుతలేదో ప్రశాంత్ రెడ్డి గారు కానీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆలోచించి ప్రజలని అయోమయానికి గురి చేయకుండా షార్టేజ్ ఉందని చెప్తే అందరూ కూడా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తారు. మన అందరూ కూడా తెలుసు. ఉల్లిగడ్డ ధర గతంలో 10 రూపాయల ఉల్లిగడ్డ ధర షార్టేజ్ చేసి 500 రూపాయలకు కిలో వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ప్రభుత్వాలు కూలిపోయినటువంటి మనము ఢిల్లీలో సర్కార్ని చూసినాం. ఇట్లా ప్రతిపక్షాలను కూడా అయోమయాన్ని గురి చేయకుండా రైతులందరూ కూడా సమయమే పాటిస్తూ యూరియా ఎక్కడ షార్టేజ్ లేదు, యూరియా పుష్కలంగా ఉన్నది, మీరు అనవసరంగా ఇబ్బంది పడద్దని రైతులకు తెలియజేసి మరి పెద్ద రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అనవసరంగా మీరు స్టాక్ చేసుకొని పేద రైతులకు కొరత సృష్టించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మరి అదేవిధంగా నిన్న ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యూరియా సాకుతోని ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరూ కూడా చెప్పాలా, ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడ్డ తర్వాత ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు అధికారం నుండి వారు పూర్తి అయినటువంటి వాగ్దానాలను కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత ఎటువంటి సెన్సేషన్ స్టేట్మెంట్లు లేకుండా చిన్నగా ప్రజలకు అందే విధంగా అన్ని స్కీమ్ కూడా ఒక్కొక్కటి నెరవేరబడుతున్నాయి. మరి వారు 10 సంవత్సరాలు అధికారం ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది. 2017-18లో ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏం చెప్పారు, రైతులకు సరిపడే అంత యూరియా అంతా కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి తెలియజేయండి. ఎక్కడ ఉచితంగా ఇచ్చిర్రో ఈ సమాజం అంతా కూడా ఆలోచించాల. అదేవిధంగా రుణమాఫీ చేస్తామన్నారు, విడతల వారిగా ₹1,00,000 రుణమాఫీ చేసి దాన్ని పెద్ద పెద్ద పండుగలు చేసుకున్నారు. ఇట్లా అనేకమైన హామీలు, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. 10 సంవత్సరాల అధికారాన్ని పూర్తి అయినటువంటి హామీలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ సృష్టించి ప్రజలకు ఇచ్చింది. సరే, దీనికంతా తతంగం కూడా గతంలో జరిగినప్పటికి కూడా టిఆర్ఎస్ పార్టీ కాలయాపన చేసింది. ఎందుకు చేసిందో మనం అందరం ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఒక ఉద్యోగం ఇస్తే 50,000 రూపాయలు జీతం అవుతుంది. అదే పెన్షన్ ఇస్తే ఎంతమందికి ఇవ్వచ్చు? 25 మందికి ఇవ్వచ్చు. ఒక కుటుంబానికి ఇస్తే 3 ఓట్లు వస్తాయి, 25 కుటుంబాలు ఇస్తే 75 ఓట్లు వస్తాయి అని ఆశతోని, దుర్బుద్ధితోని ఏ విధంగానైతే 58 సంవత్సరాలకు రిటైర్ అయితే వాళ్ళకని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనే 61 సాకుతోని ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ఉద్యోగులను మోసం చేసిందో, ఉద్యోగులు ఇస్తే నిరుద్యోగులను మోసం చేస్తే కాలయాపనతోని అన్ని పోస్టులు పరీక్ష నిర్వహించి ఫలితాలు ఇవ్వకుండా ఆపెడితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇబ్బంది పడద్దు, చదువుకున్న విద్యార్థులు, సెలెక్ట్ అయిన వారి విద్యార్థులు ఏదైతేనేమి సరే పెన్షన్లు తర్వాత ఇచ్చుకున్నా సరే పెన్షన్ ఇస్తే పెద్దోళ్ళకైతుంది, మరి ఈ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, కుటుంబాలు బాగుపడతాయని ఒక పెద్ద మనసుతోని ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ సంకుచిత నిర్ణయాలతో ఆ రోజు ప్రజలను మోసం చేస్తే ఈ రోజు ఒక న్యాయంగా ప్రజలకు అందాల్సిన ఏవైతే ప్రభుత్వ పరంగా ప్రజలకు అందాలనో సంక్షేమ ఫలాలు, ప్రభుత్వం మీద ఉద్యోగాలను ఇంత న్యాయంగా ఎటువంటి సంకుచిత నిర్ణయాలు లేకుండా ప్రజలకు అందుబాటు ఉంటే వాళ్ళ కడుపు మండి ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నటువంటి విషయం చాలా బాధాకరం. ఇంకా ఇట్లా ఉంటే మనందరం కూడా తెలుసుకోవచ్చు ఏ విధంగా దోపిడీ జరిగేది. గతంలో డబుల్ బెడ్రూమ్ నీళ్ళు అమ్ముకునే వాళ్ళు మీ అందరూ కూడా చూసిండ్రు. బాల్కొండ నియోజకవర్గంలో దాదాపు 4,000 ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 3,500 కావాలంటే 4,000 ఇప్పించడం జరిగింది. ఇంకా కావాలంటే కూడా ఇప్పిస్తాం.
నిజమైన పేద ప్రజలకు ఇప్పించే బాధ్యత నాది. నేను ఓడిపోయినప్పుడు కూడా ఆ రోజు చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా, ఇంకా 500 కావాలంటే కూడా ఇస్తాం. మీకు అర్హత ఉంటే ఏ ఒక్కరిని కూడా, మీ పార్టీ ఎవరైనా సరే, బీజేపీ పార్టీ ఎవరైనా సరే, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినాం ఆ రోజు. ఇప్పుడు ఇస్తున్నాం, ఇస్తూనే ఉంటామని ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం. నీ కడుపుమంట ఆపుకొని నువ్వేవైతే చెక్కులు దాదాపు 8 నెలల నుంచి చెక్కులు ఇవ్వడం లేదు, చెక్కులను ఎంఆర్ఓ ఆఫీసులో మగ్గుతున్నాయి. ఫస్ట్ చెక్కులకు పంపిణీ చేయు ఇమ్మీడియట్ గా. నీ పెద్దరికాన్ని కాదు, చింతదచ్చిన పులుపు రావదన్నట్టుగా నీ ప్రభుత్వం పోయినా ఇంకా నీ అహంకారం తగ్గుతలేదు. ప్రశాంత్ రెడ్డి వెంటనే పేద ప్రజలను, ముఖ్యంగా ఆ మహిళలను, పేద కుటుంబాలను, ఈ పెళ్లి చేసుకొని దాదాపు నెలలు కాబడుతున్న వారికి రావాల్సినటువంటి ₹1,00,000 చెక్కు నాకు పెట్టుకున్నవి ఎంత మాత్రం మంచిది కాదు. ప్రభుత్వం బాగున్నది, మేము ఇవ్వచ్చు, కానీ నీ ప్రోటోకాల్ కు భంగం కలగద్దు, నీ ఎమ్మెల్యే పదవికి భంగం కలగద్దు, నీ ఎమ్మెల్యే పదవికి మర్యాద ఇవ్వాలనే ఉద్దేశంతో నువ్వు కాబట్టి నువ్వు గతంలో ఒక లెటర్ ఇచ్చినావు, గ్రామ సెక్రటరీలే మీరు పనిచేయండి అని. ఇచ్చినప్పుడు కూడా నీకు మర్యాద ఇస్తూ నీ గురించి ఆపెట్టినాం. వెంటనే రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు అయ్యాయి. ఎంఆర్ఓ ఆఫీసులలో ఇమ్మీడియట్ గా ఈ చెక్కులు ఏవైతే 8 నెలల నుంచి దాదాపు 6-8 చెక్కులన్నీ పెండింగ్ ఉన్నాయో వెంటనే కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇవ్వాలని మేము వారికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు ప్రజల అవసరాలను చూసుకో. గతంలో కళ్యాణ లక్ష్మి చెక్ కావాలంటే నీ బ్రోకర్లకు దావత్ ఇచ్చి నీ ఇంటికి సంతకం పెట్టుకుంటే చెక్ వచ్చేది, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ ఆఫీసులోనే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే సంతకం అయితే నీ దగ్గరకు వస్తే నువ్వు వాళ్ళకి ఫోన్ మాట్లాడి నేను ఇస్తున్నాను పెద్దరికం చేస్తున్నావు. అది ప్రభుత్వం ఇస్తున్నది, ఖచ్చితంగా ఇస్తూ ఉంటది. నువ్వు ఇట్లనే పెద్దరికం చేస్తే ఆయన ఎమ్మెల్యేలు కూడా తీసేపించి మా పార్టీకి చెప్పి ఆ జీవన చేంజ్ చేపించే ప్రయత్నం చేస్తాం. నువ్వు ఇట్లా ప్రజలు ఇబ్బంది పెడితే ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు, నీ మర్యాద భంగం కలిగించుకోవద్దు. వెంటనే కళ్యాణ లక్ష్మి చెక్కులను, షాదీ ముబారక్ చెక్కులను ప్రజలకు పంచాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున, బాల్కొండ నియోజకవర్గ తరఫున, నేను మా పేద ప్రజల తరఫున నేను మీకు డిమాండ్ చేస్తున్నా. ఇక నువ్వు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఇన్ని చేసినాం, మేము ఏం చేయలేం, కాంగ్రెస్ పార్టీ ఒక్క రోడ్ పోచిందా, గుంతన పోడ్చిందా అని, గుంత పూడ్చిందా అని ఈరోజు ప్రశ్నిస్తున్నావు. మేము వచ్చి అధికారంలోకి 2 ఏళ్ళు అయింది. నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఏం చేసినావు ఒక్కసారి ఆలోచించుకో. 10 ఏళ్ళ అధికారంలో ఇప్పుడు ఏం చేయలేవు. ఎలక్షన్లు వచ్చినాయంటే ధన రోడ్లకు రంగులు పూసినట్టు రోడ్లు పోసినావు, ఆ బిల్స్ అన్ని పెండింగ్ పెట్టినావు. రోడ్లు శాంక్షన్ ఇచ్చినావు. 10 ఏళ్ళు కుంభకం నిద్రపోయి ఎలక్షన్లు 3 నెలలు ఉన్నాయి, 4 నెలలకు శాంక్షన్లు ఇచ్చినావు, అవన్నీ కూడా ఇన్కంప్లీట్ పెట్టిపోయినావు. నువ్వు వేసిన బిల్లునే ఇంకా ప్రభుత్వం ఇస్తూనే ఉన్నది. నువ్వు ఏ విధంగా ప్రజలను మోసం చేసినావో మనం అందరం కూడా చూసినాం. పేద ప్రజలకు ఇల్లు కట్టుకోమని ₹3,00,000 ఒక ప్రొసీడింగ్ ఇచ్చినావు. ప్రొసీడింగ్ ఇచ్చి అది పనికిరాదని నీకు తెలుసు, దానికి బడ్జెట్ లేదని నీకు తెలుసు. అయినప్పటికీ నీ దగ్గర ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని ఎవరు ఇల్లు కడతా అంటే వాళ్ళకు ఎటువంటి అర్హత లేకుండా ఓట్లు గుంజుకోవాలా, గెలవాలా దురుద్దేశంతో ₹3,00,000 ఇచ్చి వాళ్ళందరినీ కూడా మోసం చేసినావు. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు. ఏ సంఘం కూడా, అన్ని కుల సంఘాలకు కూడా ఎప్పుడు డబ్బులు ఇవ్వలేవు. ఎలక్షన్లు వచ్చినా డబ్బులు ఇచ్చినావు. అలా కొంతమంది తెలివిగలోళ్ళు, పెద్దోళ్ళు తప్పించుకున్నారు. నీ యొక్క కుట్రలో వాళ్ళు భాగస్వామ్యం కాలే. కానీ పేద ప్రజలు, గూన్లోళ్ళు, షాలోళ్ళు, చిన్న పేద ప్రజలు, కష్టం రెక్కాడుతాండి ఒక్కనటువంటి ప్రజలు ఒక్కొక్కరికి 5 లక్షల ప్రొసీడింగ్ ఇస్తే వాళ్ళు నువ్వు ఇస్తావు కదా, డబ్బులు ఇస్తావు కదా ఆశతో, ఆశతోని ప్రొసీడింగ్లతోని వాళ్ళు ఈ రోజు కుల సంఘాలు కట్టుకొని మోసపోయినారు. నువ్వు అనొచ్చు మీ పార్టీ అధికారంలో ఉంది, నువ్వు ఇప్పించచ్చు అని. బడ్జెట్ లేనిది, నువ్వు బడ్జెట్ లేదు కనుక ఎలక్షన్లప్పుడు నకరాలు వేసినావు, ఈ నాటకాలు వేసినావు. బడ్జెట్ ఉంటే నువ్వే ఇచ్చేవాడివి. ఈ రోజు బడ్జెట్ లేని ఎట్లా ఇస్తామో ఒక్కసారి బాల్కొండ సమాజం అంతా కూడా ఆలోచించాలా. ఖచ్చితంగా ఎందరో మంది, దాదాపు ఒక 70 మంది నా దగ్గరికి ఇప్పటికీ రావడం జరిగింది. వాళ్ళందరికీ నా తరఫున న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి వారందరూ కూడా తెలియజేస్తున్నా. మరి అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని సంఘాలను చూస్తే బాధ అనిపిస్తుంది. పడిగేల గుండెల సంఘం అట, పాపం పెద్ద సంఘం, ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు నెల పూడ్చుకొని ఆ అప్పు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సంఘాలు బయటికి వెళ్ళి అప్పులు తెచ్చుకున్నాయి. అప్పులని వడ్డీలు సంఘాలంతా కలుపుకొని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ఒక్కరు కాదు, 2 గారు చెప్పుకుంటూ పోతే అన్ని బాల్కొండ నియోజకవర్గం అంతా కూడా ఇదే మోసం జరిగింది. నువ్వు మోసం చేసినావు. నువ్వు సంకుచిత నిర్ణయాలతో ప్రజలను వాగ్దానాలు ఇచ్చి భగ్నం చేసేది మీరు. ఈ రోజు చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన 10-21 నెలల కాలంలో ఏకంగా చరిత్రలో ఇప్పటి వరకు పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్ని 51,000
దాదాపు 54,000 రూపాయలు రైతులకు సంక్షేమ పథకాల ద్వారా అందించింది. దాంట్లో 21 కోట్లు కేవలం రుణమాఫీ ద్వారా అందించిన విషయం మీకు తెలుసు గుణంకాలతో సహా. సరే, అక్కడక్కడ కొంతమంది రాకపోవచ్చు, మేము కూడా అంటున్నాం రాలేదు, అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. 54,000 కోట్లను పరిగణన తీసుకో. నువ్వు రానటువంటి ఒక్కరిద్దరిని పెట్టుకొని అనవసరంగా ప్రజలను అయోమయాన్ని గురి అయ్యొద్దని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు రైతులకు ఏం చేసినావో మనందరూ కూడా తెలుసు. ఇంకో విషయం మీ అందరికి ద్వారా ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజానికానికి సమాజానికి తెలియజేయదలుచుకున్నా. సొసైటీలు ఉంటాయి, పిఎస్సిఎస్ సొసైటీలు ఉంటాయి. ఏ విధంగా కడత రూపాల్లో మనందరినీ ఆ సొసైటీలు మోసం చేసినో మనందరం కూడా చూసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి కడత లేకుండా మొన్న వర్షం పడితే పోయిన ఖరీఫ్ లో కొనాకు లాస్ట్ వారం రోజుల ముందు వర్షాలు పడి ధాన్యం ముద్దయితే అక్కడే కడత తీసారు, కానీ అంతవరకు కూడా ఎప్పుడు జరగలే, భవిష్యత్తులో కూడా జరగదు. కానీ మీరు ఎంతవరకు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతవరకు కడత కొట్టిర్రు, ఎంత అక్రమంగా సంపాదించారో బాల్కొండ సమాజం అంతా కూడా ఆలోచించాలా. మా పార్టీ కాదు, మా ప్రభుత్వమే కాదు, మా కార్యకర్త కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కడత లేదు, ఇందిరా మిల్లు ఇవ్వాలంటే రూపాయి ఛాయ్ కూడా రాకుండా ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి కావాలంటే రూపాయి ఖర్చు లేకుండా వస్తుంది, సీఎంఆర్ఎఫ్ కావాలంటే రూపాయి ఖర్చు లేకుండా వస్తుంది. పథకాలన్నీ కూడా అద్భుతంగా అమలవుతున్నాయి. నీ కడుపు మండి ఇలా ప్రభుత్వాన్ని బద్నాం చేయదని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు చేసే అరాచకాలు కూడా ఒక్కొక్కడన్నీ చేసినాం. ఏ విధంగా అరాచకాలు చేసినారో ప్రజలందరూ కూడా తెలుసు. నువ్వు ఏ విధంగా గుండాయుధం చేసిండ్రో, ఏ విధంగా గంజాయి పెట్టరేగిపోయేదో ఈ బాల్కొండ నియోజకవర్గంలో నువ్వు నీ తమ్ముడు ఒక చిన్న పిల్లలని నీ ఓట్ల ఆకాంక్షతో ఆ పిల్లలకు బర్త్డే దావతులకు డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళని ఆగం చేస్తూ గంజాయి వైపు తిప్పినటువంటి చరిత్ర నీది. ఇటువంటి మూర్ఖపు పరిపాలన అందించినావు. ఈ రోజు ఎలక్షన్లో కూడా ఎట్లా గెలిచినావో ప్రజలందరూ కూడా తెలుసు. నువ్వు అడ్డగోలుగా సంపాదించిన 100 కోట్లు ఖర్చు పెట్టినావు. అమాయక ప్రజలు పాపం ఒక 15% ఓటు తారుమారైంది. 15% ఓటు తారుమారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఓటుకు 2,500 ఇచ్చినావు. నీ దోపిడీ సజీవ సాక్ష్యం నేను కాదు, ఎవరు కాదు, బాల్కొండ ప్రజానికమే నీకు మళ్ళీ వచ్చే ఎలక్షన్ జఫగా తప్పకుండా చరమగీతం పాడతారు. మరి బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి, మరి ఇక్కడ జరుగుతున్న విషయాలు కూడా మీకు చెప్పాలా. నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో, నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 25 సొసైటీలు రద్దుకు గురైతే బాల్కొండ నియోజకవర్గంలో 12 రద్దుకు గురైనాయంటే, ఉన్న 19లో 12 రద్దుకు గురైనాయంటే ఎంత అవినీతి జరిగిందో బాల్కొండ ప్రజానికమంతా కూడా ఆలోచించాను. 12 ఈ ఫిగర్ తీసుకొని మీ అందరికి కూడా ఇస్తాయి ఈ గణాంకాలన్నీ కూడా 12. ఇంకా 7 సక్రమంగా ఉన్నాయని చెప్తలే, కాకపోతే అక్కడ 1-2 సక్రమంగా ఉన్నాయి, మిగతా కూడా అవినీతి జరిగింది. ఈ 12లో ఎంతైతే అవినీతి జరిగిందో అంత పెద్ద ఎత్తున జరగలేదు. ఇప్పటికైనా గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు నోరు చించుకొని అరవడం కన్నా నువ్వు చేసిన అన్యాయం, నువ్వు ఈ పాపాలు మామూలు పాపాలు కావు, ఏదో ఒక రోజు నీకు అనుభవించక తప్పదు. నువ్వు అక్కడ రాష్ట్రంలో వాళ్ళ అరాచకం చేస్తే, నువ్వు ఈ బాల్కొండ నియోజకవర్గ అరాచకాలు చేస్తే, నీ యొక్క లీడర్లు ఈ గ్రామాల మీద అరాచకాలు చేసిన విషయం, దీని ద్వారా 25 పిఎస్సిఎస్ సొసైటీలు రద్దయితే 12 బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నాయంటే ఎంతవరకు అవినీతి జరిగిందో ఒకసారి బాల్కొండ ప్రజానీకం కూడా ఆలోచించుకోవాలి. ఇక యూరియా సరఫరా గురించి ఇంతకుముందు అన్ని కూడా ఫిగర్స్ తో సహా చెప్పా. ఈ ఫిగర్స్ అన్ని కూడా, ఈ డాటా అన్ని కూడా ప్రింట్లు మీకు ఇస్తా. మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసి మరి పెద్ద రైతుల విజ్ఞప్తి చేస్తున్నా, యూరియాని అనవసరంగా ఆపకుండా, అనవసరంగా మీరు బ్లాక్ చేయకుండా, కొరత ఎక్కడో వస్తా అని చెప్పి అనుమానంతో కొరత సృష్టించకుండా సన్నకారు రైతులకు ఉండే విధంగా పెద్ద రైతులందరూ కూడా సహకారం అందించాలిగా విజ్ఞప్తి చేస్తున్నా. అయినప్పటికీ అక్కడక్కడ రాలేదు, ఇంకా కూడా ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వంతో మాట్లాడినాం, ఇవన్నీ వస్తాయి. ఇక నువ్వు అభివృద్ధి విషయం మాట్లాడుతూ నువ్వు అంతా చేసినో డూప్లికేటే. ఇప్పుడే చెప్పినాం ఏ విధంగా సొసైటీల ద్వారా అన్యాయం జరిగిందో, ఏ విధంగా కళ్యాణ లక్ష్మి ద్వారా నీ కార్యకర్తలు నువ్వు దోచుకున్నారో, ఏ విధంగా సీఎంఆర్ఎఫ్ల ద్వారా ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినరో, ఏ విధంగా రైతు రుణమాఫీ చారాన్ని ఇచ్చి దాన్ని ఎంత పెద్దగా ఊహించుకుర్రో, మరి అట్లనే పేద ప్రజలకు ఇల్లు కట్టుకుని ఓట్లు దండుకునే క్రమంలో 3 లక్షల ప్రొసీడింగ్ ఇచ్చి ఆ రోజు ప్రజల్ని మోసం చేసినావు. సొసైటీల కుల సంఘాలకు ప్రొసీడింగ్స్ ఇచ్చి డబ్బులు లేకుండా, బడ్జెట్ లేకుండా మోసం చేసినావు. మరి టెంపుల్లకు, ముఖ్యంగా టెంపుల్లకు కూడా లాస్ట్ దేవుడి మీద కూడా రాజకీయం చేసిండు. అన్ని విలేజ్ కమిటీలు, విలేజ్ ఎవరన్నా వచ్చి గుడికి కాంట్రిబ్యూషన్ కావాలంటే కాంట్రిబ్యూషన్ కడితే
25% కాంట్రిబ్యూషన్ కడితే 75% ప్రభుత్వం ఇస్తుంది. ఈ విషయం మనందరూ కూడా తెలుసు. ఇట్లా అనేకంగా ఎవరు వచ్చినా కాంట్రిబ్యూషన్ కట్టించిందని ఇప్పియాలి. ముఖ్యంగా దోమచెల్ల గ్రామం ఒకటి 2016 కాంట్రిబ్యూషన్ కట్టించి మొన్నటి వరకు రాకపోతే పాపం వాళ్ళ బాధ లేక మంత్రి గారి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేస్తే మా విజ్ఞప్తులు మన్నించి ఆ 2016 కట్టిన డబ్బులకు మొన్న డబ్బులు ఇప్పించడం జరిగింది మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అట్లా ఒక దోమచెందని కాదు, సోన్పేట గ్రామంలో హనుమాన్ మందిర్ మొత్తం పక్కకు తీసేసి విగ్రహాలు రోడ్డు మీద అంటే ఒక పందిరేసి పెడితే వాళ్ళకు కూడా కట్టలేని పరిస్థితి. మరి ఆ పరిస్థితిని చూసి ఆ ఫోటోలు తీసుకుపోయి మంత్రి గారు చూపిస్తే, అదేవిధంగా మా సావెల్లో కూడా భీమన్న గుడి నాయక్పోడు ఎంతో ఆరాధించే వాళ్ళ కులదైవం భీమన్న దేవుడు ఒక విగ్రహం అక్కడ గుడి కూడా అదే విధంగా. మరి ఏరుగట్ల కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇంకేది బాలరాయరాజేశ్వర టెంపుల్, ఇట్లా అన్ని కూడా పక్కన పెట్టేసి ఏదో అప్పటి ఎలక్షన్లలో ఎట్లా గెలవాలనే ఆలోచనతోనే అన్ని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసి ఆ రోజు అన్ని కూడా బహిర్గతం అవుతున్నాయి. నువ్వు చేసిన తప్పులని, నువ్వు చేసే పాపాలని రాజకీయం చేయొద్దు అనుకోని మేము కూడా ఇవన్నీ పక్కన పెట్టించి మేము గట్టించి డబ్బులు ఇప్పేయచ్చు. కానీ ఆ ప్రజల మీద ఆ కక్ష తీసుకునే ఆలోచన లేదు, ప్రజలను ఇబ్బంది పెట్టని ఆలోచన లేదు. కనుకనే నువ్వు ఇచ్చినటువంటి ప్రొజెక్ట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఇచ్చినటువంటి ఆ వర్కులు పెండింగ్ ఉన్న కాంట్రాక్టర్కి ఇప్పించి మిగతా వర్కులు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు గుడికి డబ్బులు కట్టి ఇప్పించకపోతే ఆ గుడి యొక్క డబ్బులు ఇప్పించే ప్రయత్నం నేను మరి మా పార్టీ మా ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా మా పార్టీని విమర్శించి మానుకో. నువ్వు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కాలి గోటి కూడా జరుపు విమర్శించే స్థాయి నీది కాదు. నీది ఎటువంటి బతుకో అందరికి కూడా తెలుసు. ఏ విధంగా ఎంత దోసుకున్నావో నువ్వు తెలుసు. మా పార్టీ మా ప్రభుత్వం పారదర్శకంగా ఉంది కాబట్టి గర్వంగా రాష్ట్రాలకు సిబిఐ రావాలంటే ఆ యొక్క ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం. కానీ తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ రావాలా, ఏది ఎంక్వైరీ చేయాలన్నా కానీ సిబిఐకి ఒక బ్లాంకెట్ అంటే అప్రూవల్ ఇచ్చేసి మీరు ఏదైనా రావచ్చు, ఏదైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అని. అంటే ఎంత పారదర్శకంగా ఉంటే అంత ధైర్యం ఉంటారు మా ముఖ్యమంత్రి గారికి. మీ లెక్క స్కాములు లేవు, మీ లెక్క అవినీతి లేదు, మీ లెక్క దోపిడీ లేదు, మీ లెక్క దౌర్జన్యం లేదు. మా ప్రభుత్వంలో జరుగుతుందంట కూడా ప్రజాపాలనే, పాల్కొండలో జరుగుతుంది కూడా ప్రజాపాలనే. ఇట్లనే జరుగుతుంటది. నీ దోపిడీని, నీ రౌడీజాన్ని, నీ గుండాయిజాన్ని, నీ యొక్క గుండాలని అంత మోదించే వరకు నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటా. నీ ఆగడాలు చాలవు. ఇప్పటికైనా నువ్వు ఇటువంటి చవాకులు మానుకొని ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని మీకు హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.